ఎప్పుడూ నేర్పించాలండి. ఫస్ట్ ఎప్పుడూ ఎందుకు నేర్పించాలంటే మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకి అదే వస్తుందండి. మీకు కావాలి చిన్న ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను చూడండి. ఒక ఫారిన్ కంట్రీలో ఒక ఆమె రాత్రి 12 గంటలకి, అంటే ఫారిన్లో అయితే 24 hours రెస్టారెంట్లు అన్ని రన్నింగ్లో ఉంటాయండి. ఆమె 12 గంటలకి ఏదైనా తిందాం కదా అని చెప్పి బయటికి బయలుదేరుతుందండి. ఒక ముసలి ఆమె, అంటే ఏజ్డ్ ఓల్డ్ పర్సన్. బయటికి బయలుదేరితే మార్గం మధ్యలో పెద్ద వర్షం పడుతుందండి. ఈలోపే ఆమె కార్ తాలూకా టైర్ పంచర్ అయిపోతుంది. రాత్రి 12 దాటిన తర్వాత ఎవరైనా వచ్చి మన మాట్లాడతామా? మాట్లాడదు. ఆ ఓల్డేజ్ ఉమెన్ ఏం చేస్తారంటే డోర్లు క్లోజ్ చేసేసి పాపం లోపలే అలా కూర్చుంటారు. ఆ దారిన వెళ్తూ ఒక వ్యక్తి అటువైపు వెళ్తూ చూసి కారులో పాపం ఆ ముసలావుని చూసి ఈవిడ ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నారు అనుకొని డోర్ కొడతాడు. నడుచుకుంటూ వెళ్తాడు అనమాట. అంటే ఆయన ఎవరంటే సైకిల్, అదే మన ఈ కార్లకి వాటికి టైర్లు పంచర్లు వేసి ఆయన అనమాట. షాప్ అప్పుడు క్లోజ్ చేసుకుని పాపం పేదవాడు అనమాట. నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తే ఎప్పుడైతే నాక్ చేస్తాడో డోరు, ఆవిడ డోర్ తీసి భయపడుతుంది. ఎందుకంటే ఎవరో తెలియని పర్సన్ వచ్చి డోర్ కొడతాం ఏమేమి చేస్తే భయం కదా. అమ్మా మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, నన్ను సేవ్ చేయమంటారా అని అడుగుతాడు. ఆమె మాట్లాడదు ఫస్ట్ భయపడి, కానీ చూస్తే కార్ టైర్ పంచర్ అయిపోతుంది. మీరు డోర్ తీకండి, మీ కార్ తాలూకా స్టెప్ని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, మీ డిక్కీ ఓపెన్ చేయండి అంటాడు. పాప ఆమె ఏం చేస్తుంది అంటే డిక్కీ ఓపెన్ చేస్తుంది. తన లోపల ఉన్న స్టెప్ని తీసి ఆ టైర్ ఓపెన్ చేసి స్టెప్ని వేసేస్తాడు. వేసేసి పాపం ఆవిడ చెప్తాడమ్మా మీ టైర్ నేను వేసేసాను, మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటాడు. అప్పుడు ఆవిడకి అతని మీద నమ్మకం కుదురుతుంది. ఇది నిజంగా ఆ వర్క్ చేసే ఆయనని ఆ డోర్ ఓపెన్ చేసి తన బ్యాగ్లో ఉన్న కొన్ని డాలర్స్ తీసి అతనికి ఇస్తుంది. ఎవరికైనా చేయండి అని చెప్పి ఆ డబ్బులు తీసుకోండి అనమాట. కానీ ఆమె అడుగుతుంది, నీ పేరు ఏం పేరు బాబు అని అడుగుతుంది. నా పేరు అలెగ్జాండర్ అంటాడు. సరే ఆమె వెళ్ళి రెస్టారెంట్కి కదండి బయలుదేరి వెళ్ళింది. రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తింటూ ఉంటుంది. అక్కడ ఒక ఆమె ప్రెగ్నెన్సీతో ఉంటుంది అనమాట. ఒక 8th month దగ్గరికి, అంటే నీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఆమెను చూసి ఓల్డేజ్ ఉమెన్ పిలుస్తుంది. అమ్మ ఇలారా అమ్మ, ఎందుకు అంత కష్టపడుతున్నావు నువ్వు? ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు ఎవరు ఇచ్చేస్తారంటే, నేను డెలివరీ వేసుకోవాలంటే నాకు ఇంకా $25 కావాలి అంటదాము. $25 నేను సంపాదించిన తర్వాత నేను సెలవు పెట్టేస్తాను అని చెప్పేసి అంటే పాపం ఆమెను చూసి చాలి పడుతుంది. పడి ఆమె తిన్న బిల్లు $250 అవుతుంది. కానీ ఆమె $750 అందులో పెట్టేసి తను వెళ్ళిపోతుంది. ఆ బిల్లు తీసుకొని టిప్ ఉంటుంది కదా, చూస్తారు కదండి, చూస్తే అందులో $750 ఉంటుంది. అది చూసి పాపం ఆమె అంటే ఏంటి తప్పు ఎక్కువ పెట్టింది కదా, పిలుస్తుంటుంది. మేడం 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 అనిపిస్తే ఆవిడ కావాలని వినకుండా కారు ఎక్కి వెళ్ళిపోతుంది. కానీ అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసి చదివితే, నాకు ఇలాగే కష్టం వచ్చినప్పుడు ఒక ఆయన నాకు సహాయం చేశాడు, కానీ ఆయనకి ఎంత ఇచ్చినా సరే అమౌంట్ తీసుకోలేదు. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇలాగే ఎవరికైనా కష్టం వస్తే ఈ మనీని వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి అన్నాడు. కాబట్టి నువ్వు కష్టంలో ఉన్నావని తెలిసి నేను ఈ డబ్బులు నీకు హెల్ప్ చేస్తున్నాను అన్నాడు. సరే అని చెప్పి ఆమె ఆనందంగా ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ కిందని పేరు అలెగ్జాండర్ ఉంటుంది. ఆమె చూస్తుంది. ఇంటికి వెళ్ళినే తన భర్తని గట్టిగా హక్ చేసుకుంటుంది. హక్ చేసుకొని అలెగ్జాండర్ ఐ లవ్ యూ అంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్త వినండి. అలెగ్జాండర్ ఐ లవ్ యూ అనేసరికి ఫస్ట్ భర్తకి అర్థమవుతుంది, కానీ ఈమెకి అర్థమవుతుంది. ఎందుకంటే అలాంటి మనసు ఉన్న మంచి మనిషి ఎవరంటే నా భర్త అనుకుంటుంది అలెగ్జాండర్ అని. ఓకేనండి. అంటే ఇక్కడ అర్థమైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం చేసే చెడు పని కానీ మంచి పని కానీ తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా చెడు అనేది ఎప్పుడూ తలపించకూడదు, మంచినే తలపించాలి. వీలైతే మంచి చేయండి, లేదా కీప్ క్వైట్, సైలెంట్గా ఉండండి. అంతేగాని ఎవరిని బాధించొద్దు. ఓకేనండి. పిల్లలకి మాత్రం నేర్పించవలసింది గివింగ్, ఇవ్వడం నేర్పించండి, షేరింగ్ నేర్పించండి, పక్క వాళ్ళకి పెట్టడం నేర్పించండి. ఎందుకంటే భవిష్యత్తులో మిమ్మల్ని వాళ్ళు చూస్తారు జాగ్రత్తగా, మీకు పెట్టడం అంటే పెడతారు. కొంతమంది పిల్లలు చూస్తాం, వాళ్ళు గిన్నె తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళే తింటారు, పక్క వాళ్ళకి అది చూడదు అసలు. నేను చాలామంది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. వాళ్ళు తెచ్చుకున్న గిన్నె వాళ్ళే తింటారు. షేరింగ్ అనేది వాళ్ళకి తెలియదు. అలాగే కేరింగ్ కూడా నేర్పించాలి. పిల్లలకు నేర్పించవలసింటే చాలా ఉన్నాయండి.
షేరింగ్ నేర్పించాలి, కేరింగ్ నేర్పించాలి, డిసిప్లిన్ నేర్పించాలి. ఇందాక మేడం గారు చెప్పారు, ఇందాక చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, మా పిల్లలు పాడడానికి కారణం మేమేనండి అన్నారు. దానికి కారణం మీరే. కానీ ఎందుకు కారణమో మీకు తెలుసా? భర్త ఉద్యోగం గెలిపిన తర్వాత భార్య చేసే పని ఏంటో తెలుసండి? తెల్లవారి నుంచి ఫోన్ పట్టుకుంటుందండి. పిల్లోడికి ఒక సెలవు అనుకోండి స్కూల్, వాడు అబ్జర్వ్ చేస్తాడు 2-3 డేస్. వాళ్ళ మమ్మీ ఫోన్ పట్టుకోవడం చూస్తాడు. ఓహో, మనం కూడా ఇలా పట్టుకొని ఆడుకోవచ్చు అనమాట. వాడి థింకింగ్ ఏంటంటే, అంటే పెద్దవాళ్ళు చేసేది పిల్లలు అనుసరిస్తారండి. మీరు రోజు బుక్ తీసి చదవండి, మీ పిల్లలు కూడా పుస్తకం తీసి చదువుతారండి. ఒక ట్రైన్లో ఒక ఆమె తన బిడ్డతో ప్రయాణం చేస్తూ ఉంటుందండి. వాళ్ళు అక్కడ నాలంటలో 4 వెళ్తూ ఉండు చూస్తూ, ఏమండి మీ పిల్లవాడి వయసు చూస్తే చక్క ఫోన్తో ఆడుకునే వయసులో ఉన్నాడు, కానీ చక్క బుక్ చదువుకున్నాడు ఏంటండి అంటారు. వెంటనే ఆమె ఏమిస్తే తెలిసింది రిప్లై, నేను పుస్తకం తీసుకుని చదువుతున్నాను కాబట్టి నా పిల్లవాడు కూడా